ఈ ఒక్క వీడియోతో సింపుల్గా మీకు గల్ఫ్లో పనిచేసే హౌస్ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళ డ్యూటీ ఎలా ఉంటుందో మీకైతే అర్థమైపోద్ది. ఈరోజైతే నేను మా బావ రూమ్కి వెళ్తున్నాను. మా బావ కూడా ఇదే రియాజ్ సిటీలో హౌస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు ఉండేది ఒకే సిటీలో, కానీ ఏ రోజు మాత్రం కలవడానికి వీలు పడదు. నాకేమో డ్యూటీ ఎక్కువ, మా బావకేమో బయటకు వెళ్ళడానికి వాళ్ళ కపిల్ వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వరు. చాలా రోజుల తర్వాత అయితే నా లొకేషన్లో మా బావ రూమ్ సైడ్ వచ్చాయి. లక్కీగా ఈరోజు మా బావకు మార్నింగ్ డ్యూటీ కూడా లేదు, అందుకే మా బావ రూమ్కి అయితే వచ్చాను కలవడానికి. చాలా రోజుల తర్వాత కలిసామని చెప్పేసి మా బావ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి నా కోసం చాలా కష్టపడేది వంట అయితే వేసి పెట్టాడు. సరిగ్గా వంట పూర్తయి తిందామని కూర్చునేసరికి అయితే మా బావకు వాళ్ళ మేడం ఫోన్ అయితే వచ్చింది. ఫోన్ చేసి బయటకు వెళ్ళాలి, కార్ అయితే స్టార్ట్ చేయమని చెప్పింది. ఒక్కసారి సౌదీ వాళ్ళు ఫోన్ చేశారంటే మనం ఏ పనిలో ఉన్నా, మీరు తింటున్నారా, పడుకుంటున్నారా, బాత్రూంలో ఉన్నారా, అదంతా ఏం సంబంధం లేదు. వాళ్ళు ఫోన్ చేశారంటే వెంటనే వెళ్ళి కార్ స్టార్ట్ చేయాల్సిందే. అలా కాకుండా మనం ఏదైనా వేరే సమాధానం చెప్తే మాత్రం వాళ్ళు అరవడం స్టార్ట్ చేస్తారు. ఉదాహరణకి మా బావనే తీసుకోండి. ఇప్పుడు మేడం ఫోన్ చేయగానే మా బావ అయితే తినే ఫుడ్ని పక్కన పెట్టేసి డ్యూటీకి అయితే వెళ్ళాడు. గల్ఫ్లో హౌస్ డ్రైవర్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఓపికగా పని చేయగలం అనుకుంటేనే హౌస్ డ్రైవర్ వీసాలకైతే అప్లై చేసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఇక్కడికి వచ్చాక. ఇంకా హౌస్ డ్రైవర్ల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లలో చెప్పండి, ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవుతాయండి.